పవన్ కళ్యాణ్ గారి విషయంలో కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈసారి భారీగా దెబ్బ పడనుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి స్వయం ప్రకటిత మేధావులు ప్రకటించారు. అయితే ఈ విషయం పట్ల ఈసారి కాపులు పవన్ వెంట ఉంటారా, లేదు ఎప్పటిలాగానే వైఎస్ఆర్సీపీ చేసే మ్యానిపులేషన్లో భాగంగా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ మల్లుతాదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విరూపాక్ష సినిమా చూసాను, నువ్వా? చూశాను. హీరోయిన్ ఇట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఏమో చెట్టు కాలిపోతుంది, చెట్టులోకి వెళ్తూ ఉంటారు. లాస్ట్కి ఏమవుతుంది, తటక్కన అమ్మాయిని పొడిచేస్తాడు, అమ్మాయి వచ్చి హక్ చేసుకుంటుంది, వాళ్ళు వచ్చి కింద పడిపోతారు. జరిగేది అదే. మొన్నటిదాకా కూడా అయ్యే డ్రామాలు ఆడినాడు, చివరి క్షణంలో తెలిసిపోయింది. టీచర్సు బలమైనటువంటి కారణాలు చెప్పారు, బాగా ఇన్స్పైర్ చేశారు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా చెప్పినారు. టీచర్స్ ఒక పక్క కావచ్చు, చదువుకున్న పిల్లకాయలు ఒక కావచ్చు, ఎవరకాలు వాళ్ళ కుటుంబాల్ని బాగా గట్టిగా బలోపేతం చేశారు. ఈసారికి ఆ మహానుభావుడికి ఇద్దమ్మా, కొంతమంది అడ్డు తిరిగారు, మేము వేయాలి అన్నకంటే కూడా వాళ్ళు విధి విశ్లేషించినటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని టీడీపీకి గుద్దిపడదబ్బారు రోడ్లు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు నేను పార్టీ నడిపాను, కానీ ఒక్క సీటు మాత్రమే గెలిచాడు. ఈసారి పొత్తులో కాకుండా ఇండివిజువల్గా తనకు తానుగా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకుంటే చాలా బాగుండేది, పొత్తులో వెళ్ళి తన ఉనికిని కాపాడునేందుకే పొత్తులోకి వెళ్ళాడు. వీళ్ళంతా ఒక బలమైన శక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి బలహీనులంతా ఏకమయ్యారు, శబ్దం చేస్తున్నారు. ఈ తాటాకు చెప్పులకు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన భారతదేశం ఏంటి, ఇది ఒక దేశం, ఇది ఒక రాజ్యం. శ్రీలంక కూడా ఒక రాజ్యం. అక్కడ దేవుడు ఎవడు? రావణాసురుడు. మనకు దేవుడు ఎవడు? శ్రీరాముడు. శ్రీరాముడు యొక్క సతీమణిని సీతాదేవిని ఎత్తుకెళ్ళి లంకలో పెట్టుకున్నోడు కూడా, అంటే ఏరో వాళ్ళ భార్యని దొంగిలించి తీసుకెళ్ళి దాపెట్టినోడు కూడా ఒక రాజ్యానికి ఒక రాజు అయ్యాడు. నా భార్యని నేనే తెచ్చుకుంటానని తండ్రి మాట మీద అడవులకు వెళ్ళిన రాముడు కూడా దేవుడయ్యాడు. అంటే ఎదవలని కూడా హక్కును చేర్చుకొని అధికారంలో బిహేవ్ చేసే వాళ్ళకు కూడా ఒక రాజ్యం ఉంది ఈరోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రావణాసురుడు లాంటోడే. టీడీపీ ప్రభుత్వం ఒక రాముడిలో తీసుకుంటే ఆ రోజు రావణాసురుడిని వధించడానికి కూడా రాముడికి బలం సరిపోలా. కానీ అదే రాముడిని ఈ భారతదేశంలో 150 కోట్ల మంది 100 కోట్ల జనాలు ఉంటే ఈరోజు అదే రాముడికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య కట్టించుకున్న ఇదే దేశంలో అదే రాముడు ఆ రోజు రావణాసురుడిని వధించడానికి, చంపడానికి, అతని మటుమాయం చేయడానికి అతని బలం సరిపోలా. వానర సైన్యం బలం తీసుకున్నాడు. ఇలా రకరకాల బలాలు తీసుకొని బలోపేతంగా లోపలికి వెళ్ళి అతను 10 తలకాయలు తీసి అప్పుడు సీతాదేవిని తీసుకొని వచ్చాడు. అంటే ఇప్పుడు రాముడికి బలం లేదనే, తెలివితేటలు లేవనే. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాముడికి అన్ని అవకాశాలున్నా, శక్తి ఉన్నా, మానవ రూపం ఎత్తాడు కాబట్టి అందరినీ కూడగట్టుకొని రావణాసురుడు అనే ఒక రాక్షసుని గుణంతో జయించాడు అని మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి గుణం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి గుణం లేదు, రాక్షసుడు అంటారు. నేను అదే చెప్తున్నాను. రావణాసురుడు ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి అయితే టీడీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్లస్ కూటమిలో ఉండే జనసేన వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా నేనేమంటానంటే ఇక్కడ రాముడు అనేది ఎవరు అనేది మళ్ళీ తీస్తే ఇక్కడ అంత పెద్ద రాక్షసుడు అయిపోయాడు అతను. అంటే రాక్షసుడికి అంత బలం ఉంటే అతనే దేవుడు అవుతాడు కదా అనుకుంటే అది అవినీతి ద్వారా వచ్చినటువంటి రాక్షసత్వం. కాబట్టి ఇక్కడ రాముడికి బలమే సరిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా జనసేన కావాలి, బీజేపీ కావాలి. ఇలా ముగ్గురు పొత్తుతో ఆ రోజు రాముడు ఎలా అయితే రావణాసుని వధించాడో కాబట్టి బలం కావాల్సి వచ్చింది. తప్పు లేదు, ఇంకో 30 మందిని కలుపుకున్న తప్పు లేదు. అతను లాంటోడు ఇంకెప్పుడు ఈ భూమి మీద ఉండకూడదు, ఉండనీయకూడదు.